కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. దాదాపు 20 మందికి స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట కమిషనరేట్ మినహా మిగతా బదిలీలన్నీ రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లకు సంబంధించినవే. పరిపాలనా సౌలభ్యం కోసం పోలీసింగ్లో సమూల మార్పులు చేసిన సర్కార్ హైదరాబాద్లో 2 రేంజ్లను ఏర్పాటు చేసి అధికారులను నియమించింది. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట కమిషనరేట్ మినహా మిగతా బదిలీలన్నీ రాజధాని పరిధిలోని కమిషనరేట్లకు చెందినవే. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా కమిషనరేట్లలోనూ మార్పులు చేసిన సర్కార్ అందుకు అనుగుణంగానే బదిలీలు చేసింది. ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్తగా కమిషనరేట్ ఏర్పాటు చేయగా రాచకొండ కమిషనరేటును మల్కాజ్గిరిగా మార్చారు. సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు కొత్త ప్రాంతాలను కలిపారు. 4 కమిషనరేట్ల పరిధిలోని కొన్ని జోన్ల పేర్లు, సరిహద్దులు మార్చారు. కొన్ని జోన్ల పేర్లు యథాతథంగా ఉన్నప్పటికీ వాటి కమిషనరేట్లు మారాయి. హైదరాబాద్ కమిషనరేటు పరిధి పెరగడంతో పరిపాలనా సౌలభ్యం కోసం 2 జోన్లుగా విభజించి 2 అధికారులను నియమించారు. హైదరాబాద్ కమిషనరేట్లో శాంతి భద్రతల జాయింట్ కమిషనర్ గా ఉన్న తబ్సీర్ ఇక్బాల్ ఇదే కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్, చార్మినార్ జోన్లతో కూడిన సౌత్ రేంజ్ కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ సిసిఎస్ డీసీపీగా పనిచేస్తున్న ఎన్ శ్వేత ఇదే కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లతో కూడిన నార్త్ జోన్ కు బదిలీ అయ్యారు. సిద్దిపేట కమిషనర్ విజయకుమార్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సైబరాబాద్ కమిషనరేట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన కుత్బుల్లాపూర్ జోన్ కు బదిలీ అయ్యారు. పాత రాచకొండ, ప్రస్తుత మల్కాజ్గిరి పరిధిలోని మహేశ్వరం డీసీపీ కె నారాయణరెడ్డి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. హైదరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షితమూర్తి సికింద్రాబాద్ కు, బాలానగర్ డీసీపీగా ఉన్న కె సురేష్ కుమార్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ డీసీపీగా బదిలీ అయ్యారు. హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీగా ఉన్న కిరణ్ ప్రభాకర్ చార్మినార్ జోన్ డీసీపీగా, పాత రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ డీసీపీ అనురాధ కొత్తగా ఏర్పాటు చేసిన మల్కాజ్గిరి కమిషనరేట్ ఎల్బీనగర్ డీసీపీగా బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్లోని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేవెళ్ల జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. మాదాపూర్ డీసీపీ రితిరాజును కొత్తగా ఏర్పాటు చేసిన కూకట్పల్లి జోన్ కు, హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ ను సైబరాబాద్ బదిలీ అయ్యారు. పూర్వపు రాచకొండ కమిషనరేట్ మల్కాజ్గిరి జోన్ డీసీపీ సిహెచ్ శ్రీధర్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని మల్కాజ్గిరి జోన్ డీసీపీగా, హైదరాబాద్ మధ్య మండలం డీసీపీ శిల్పవల్లి కొత్తగా ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. ట్రాన్స్కోలో ఎస్పీగా ఉన్న శ్రీనివాస్ రాజేంద్రనగర్ జోన్ డీసీపీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కమిషనరేట్ సౌత్ వెస్ట్ డీసీపీ జి చంద్రమోహన్ కొత్తగా ఏర్పాటు చేసిన గోల్కొండ డీసీపీగా, పూర్వపు రాచకొండ కమిషనరేట్ ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డి జూబ్లీహిల్స్ డీసీపీగా బదిలీ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ జోన్ను హైదరాబాద్ లో విలీనం చేయగా అక్కడ ఉన్న డీసీపీ రాజేష్ ను అదే జోన్లో కొనసాగించారు. నిఘా విభాగంలో ఎస్పీగా ఉన్న సిహెచ్ శిరీషను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ షాద్నగర్ జోన్ డీసీపీగా బదిలీ చేశారు.